విక్టరీ వెంకటేష్ ఈ హీరో సినిమాలు ఎలాంటి సక్సెస్‌లు అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పటికీ తన మూవీస్‌తో మిగతా ఈ హీరోల సినిమాలకు గట్టి పోటీనైతే ఇస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా అయితే ఉన్నారు. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తన సినిమాలతో ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాయి 'వెంకీ' సినిమాలు. తన మొదటి 10 సంవత్సరాల సినీ కెరీర్‌లో వరుస హిట్స్ అయితే అందుకున్నారు. ఫస్ట్ 10 ఇయర్స్‌లో ఏకంగా 33 సినిమాలలో నటించడం ట్రెండ్ సెట్టర్ రికార్డ్. ఆ 33 సినిమాలలో 13 సినిమాలు డైరెక్ట్ కేంద్రాల్లో 100 రోజులు, 30 సినిమాలు 50 రోజులకు పైగా డైరెక్ట్‌గా ఆడి వండర్స్ అయితే క్రియేట్ చేశాయి. ఫ్లాప్ సినిమాలు సైతం 50కి పైగా రోజులు ప్రదర్శింపబడ్డాయి. ఈ రికార్డు ఏ హీరోకు సాధ్యం కాలేదు. వన్ అండ్ ఓన్లీ హీరో వెంకటేష్ గారికి మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమైంది. 70కి పైగా రోజులు డైరెక్ట్‌గా ఆడిన వెంకటేష్ గారి మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 కలియుగ పాండవులు. వెంకటేష్ టాలీవుడ్‌కు హీరోగా పరిచయమైన తొలి చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయితే అయ్యింది. తొలి మూవీతోనే వెంకటేష్ తన మార్క్ ఏంటో చూపించారు. కాకినాడలోని గీత్ ఏసీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 99 రోజులు ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 2 బ్రహ్మరుద్రుడు. వెంకటేష్‌తో పాటు ఏఎన్నార్ గారు ముఖ్య పాత్రలో నటించారు. వెంకటేష్ యాక్టింగ్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. అయినా కానీ మూవీ ఫ్లాప్ అయింది. చాలా ఏరియాస్‌లో 50 రోజుల వరకు బాగా పెర్ఫార్మ్ అయితే చేసింది. అయినా రాజమండ్రిలోని నాగదేవి ఏసీ థియేటర్‌లో 77 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 3 శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ తన స్టైల్‌లో తెరకెక్కించారు మూవీని. 'తుమ్మెద' అనే సాంగ్ ఇప్పటికీ చార్ట్ బస్టరే. షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అలాంటిది వైజాగ్‌లోని అలంకార్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 78 రోజులు ఆడి లాభాలను అందుకుంది. స్క్రీన్ ప్లే విశేషంగా ఆకట్టుకుంది. నెంబర్ 4 రక్తతిలకం. 1988 సంక్రాంతికి రిలీజ్ అయి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది మూవీ. ఇదొక రీమేక్ మూవీ అయినా కానీ సూపర్ హిట్ అయింది. ఓపెనింగ్స్‌లో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. అలాంటిది గుంటూరులోని నాజ్ అప్సరా థియేటర్‌లో డైరెక్ట్‌గా 110 రోజులైతే ఆడింది. నెంబర్ 5 బ్రహ్మపుత్రుడు. వెంకటేష్, దాసరి నారాయణరావు కాంబోలో తెరకెక్కింది మూవీ. ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం గెలుచుకొని సూపర్ హిట్ అయింది. వెంకటేష్ గారితో పాటు చాలామంది టాప్ యాక్టర్స్ మెయిన్ రోల్‌లో నటించారు. అలాంటిది హైదరాబాద్‌లోని సంధ్య 35 ఎంఎంలో డైరెక్ట్‌గా 105 రోజులైతే ప్రదర్శింపబడింది. నెంబర్ 6 ధ్రువ నక్షత్రం. సింపుల్ స్టోరీతో తెరకెక్కి కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది మూవీ. స్టోరీలో అంతగా డెప్త్ లేకపోయినా వెంకటేష్ యాక్టింగ్‌తోనే సూపర్ హిట్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర మంచి లాభాలనైతే అందుకుంది. అలాంటిది హైదరాబాద్‌లోని శాంతి ఏసీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 120 రోజులైతే ఆడింది. నెంబర్ 7 బొబ్బిలి రాజా. డే 1 నుంచి హౌస్‌ఫుల్‌గా రన్ అయి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది బొబ్బిలి రాజా. 1990 టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచింది ఈ బొబ్బిలి రాజా. అలాంటిది హైదరాబాద్‌లో ఉన్న సుదర్శన్ 70 ఎంఎంలో డైరెక్ట్‌గా 210 రోజులు ఆడింది. అలాగే మరిన్ని మైల్‌స్టోన్ రికార్డు కూడా నెలకొల్పింది మూవీ. నెంబర్ 8 శత్రువు. ఓన్లీ వెంకటేష్ వన్ మ్యాన్ షో ఈ శత్రువు. వెంకటేష్ యాక్టింగ్‌తో పాటు విజయశాంతి యాక్టింగ్ మరో టెర్రిఫిక్. బీసీ సెంటర్స్‌లో హౌస్‌ఫుల్‌గా రన్ అయింది మూవీ. చాలా సినిమాల కారణంగా చాలా థియేటర్ల నుంచి తొలగించారు మూవీని. లేకపోతే మరింత పెద్ద హిట్ అయితే అయ్యేది. అలాంటిది తిరుపతిలోని రామరాజు థియేటర్‌లో డైరెక్ట్‌గా 82 రోజులైతే ఆడింది. నెంబర్ 9 క్షణ క్షణం. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది మూవీ. బ్యాంక్ రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది మూవీ. ఫస్ట్ 40 మినిట్స్ తర్వాతనే హీరో ఎంట్రీ ఉంటుంది. అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది ఈ న్యూస్. అలాంటిది వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 121 రోజులైతే ఆడింది మూవీ. నెంబర్ 10 చంటి. వెంకటేష్‌కు బిగ్ బ్రేక్ త్రూ అందించింది మూవీ. 1992 టాప్ 2 గ్రాసర్‌గా నిలిచింది చంటి. ఇదొక రీమేక్ మూవీ. అయినా కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది. 1992
సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్ అయ్యాయి. కర్నూలు, మదనపల్లి ఈ 2 ఏరియాస్‌లో 175 రోజులు డైరెక్ట్‌గా ఆడింది మూవీ. నెంబర్ 11 సుందరకాండ. సింపుల్ కథ, కథనంతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. చాలా ఏరియాస్‌లో స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. కొన్ని చోట్ల డబుల్ ప్రాఫిట్‌ను అందించింది మూవీ. అలాంటిది విజయవాడ, చిత్తూరు ఈ 2 సెంటర్స్‌లలో 126 రోజులు డైరెక్ట్‌గా ఆడింది ఈ సుందరకాండ. నెంబర్ 12 కొండపల్లి రాజం. వెంకటేష్, సుమన్ ప్రధాన పాత్రలో నటించారు. ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌తో రిలీజ్ అయింది మూవీ. అనుకున్న రేంజ్‌లో పెర్ఫార్మ్ చేయలేక ఫ్లాప్ అయితే అయింది. అయినా విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో 105 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 13 అబ్బాయి గారు. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లా ఉంది అని విమర్శలు చాలానే వచ్చాయి. అయినా కానీ సక్సెస్ సాధించింది అబ్బాయి గారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకోవడంతో ఆడియన్స్‌కు నచ్చింది మూవీ. అలాంటిది తాడేపల్లిలోని శేషమహల్ థియేటర్‌లో 100 రోజులు డైరెక్ట్‌గా ఆడింది. నెంబర్ 14 పోకిరి రాజాం. వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్‌గా ఆడింది. వెంకటేష్‌కు స్టోరీ సెట్ అవ్వలేదు. అలాంటిది గుంటూరులోని వెంకటకృష్ణ థియేటర్‌లో డైరెక్ట్‌గా 70 రోజులైతే ఆడింది. నెంబర్ 15 ధర్మచక్రం. వెంకటేష్ లాయర్‌గా నటించి ప్రశంసలు అందుకున్న మూవీ ఇది. తండ్రిపై రివెంజ్ తీర్చుకునే సీన్స్ పర్ఫెక్ట్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అందుకే సూపర్ హిట్ అయింది మూవీ. వెంకటేష్ న్యూ లుక్‌లో కనిపించడం విశేషం. అలాంటిది వైజాగ్‌లోని జ్యోతి ఏసీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 105 రోజులైతే ప్రదర్శింపబడింది మూవీ. నెంబర్ 16 సాహస వీరుడు సాగర కన్య. బ్యాక్ టు బ్యాక్ వెంకటేష్‌కు హిట్స్ రావడంతో మోస్ట్ హైప్డ్ మూవీగా రిలీజ్ అయింది. అంచనాలనైతే రీచ్ కాలేదు. అందుకే పెద్ద హిట్ అయితే కాలేకపోయింది మూవీ. స్టోరీ బావుంది. స్క్రీన్ ప్లే బావుంది. అయినా జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అలాంటిది ఏకంగా వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌లో డైరెక్ట్‌గా 111 రోజులైతే ఆడింది. నెంబర్ 17 ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు. వెంకటేష్, సౌందర్య, వినిత ప్రధాన పాత్రలో నటించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే బాగుండడంతో హిట్ అయింది మూవీ. అలాంటిది కడపలోని తహర్ థియేటర్‌లో డైరెక్ట్‌గా 127 రోజులైతే ఆడింది మూవీ. ఈ 17 మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.